హాయ్, ఈరోజు మనం డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. భోగాపురంలో రేట్లు ఎందుకు పెరగబోతుంది ఒకసారి మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఒక ఏరియా డెవలప్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఎలా? అందరూ అంటుంటారు ఏరియా డెవలప్మెంట్ అయితే రేట్లు పెరుగుతాయి. ఎలా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ భోగాపురం తీసుకుంటాం. ప్రెజెంట్ అక్కడ 2225 ఎకరాల్లో అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే అప్రాక్సిమేట్లీ అంటే అఫీషియల్ నాన్ అఫీషియల్గా ఒక 5 lakhs ఎంప్లాయ్మెంట్స్ అనేది అంటే అక్కడ రెసిడెన్షియల్తో పాటు ఎంప్లాయ్మెంట్తో పాటు వాళ్ళ సర్వీస్ చేసే వాళ్ళతో పాటు అక్కడ ఒక 5 lakhs మంది పీపుల్స్ అనేవి స్టే చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, సిఆర్పిఎఫ్ నెక్స్ట్ క్లీన్ చేసే నుంచి అందరూ కూడా అక్కడ ఉంటారు కదా. వాళ్ళు వెళ్తే శ్రీకాకుళం నుంచి అప్పటి నుంచి చేయలేదు, లేదంటే అక్కడ ఉన్న విజయనగరం నుంచి అప్పటి నుంచి చేయలేదు, లేదంటే విశాఖపట్నం నుంచి అప్పటి నుంచి చేయలేదు. ఆ ఏరియాలో స్టే చేసే విధంగా అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. సో అప్పుడు ఆ ల్యాండ్స్ అనేవి డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఈరోజు మనం కొంటాం, అక్కడ రేపు వాళ్ళ కోసం అమ్ముతాం, లేదంటే అక్కడ మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళు రెంట్ ఇవ్వచ్చు. ఆ విధంగా మనకి అక్కడ రెంటల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 5 లక్షల మంది అన్నారు కదా, రేపు వాళ్ళందరూ కూడా సర్వీస్ చేసేవాళ్ళు కావాలి. అండ్ అక్కడ రెస్టారెంట్స్ వస్తాయి, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ హబ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా అదే ఏరియాలో వస్తాయి. కాబట్టి అక్కడ పనిచేసే ఎంప్లాయ్మెంట్స్ వీళ్ళందరూ కూడా చూసుకుని యావరేజ్ ఒక 5 lakhs మంది అని చెప్తున్నారు గవర్నమెంట్ పరంగా. అప్రాక్సిమేట్ వాళ్ళు వేసుకుంది. ఇంకా అన్అఫీషియల్గా ఎంతమంది వస్తారో చెప్పలేము. సో అక్కడ రేట్లు అనేవి మెయిన్ కారణం పెరగడానికి అదే కారణం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి తెలిసిందే మన హైదరాబాద్ సిటీ కూడా సేమ్ అదే విధంగా గ్రోత్ అవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ రావడం, రెసిడెన్షియల్ పెరగడం, కేవైహెచ్పి అండ్ కుకట్పల్లి ఇవన్నీ కూడా 250కి ఇలాగా ఒక ప్లాట్ తీసుకోమని వాళ్ళు అంత దూరం ఎవరు వెళ్ళి ఉంటారంటే ఇప్పుడు దాకా పటాన్ చెరువు వరకు వెళ్ళిపోయింది సిటీ, జస్ట్ ఫ్యాన్ ఆఫ్ 10 to 15 years. సో ఇప్పుడు కూడా మన భోగాపురం నుంచి విజయనగరం అండ్ విశాఖపట్నం కలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే 3 partsగా విడదీశారు. ఫస్ట్ పార్ట్లో ఇమీడియట్లీ జోన్ అంటారు. మనకి అప్రాక్సిమేట్లీ ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఒక 10 kilometers ఇమీడియట్లీ జోన్ అంటారు. ఇక్కడ వేర్ హౌసెస్ అండ్ ఎయిర్పోర్ట్ సంబంధించిన హోటల్స్ ఇలాంటివన్నీ ఆ ఏరియాలో ఏర్పాటు చేస్తారు. అండ్ నెక్స్ట్ 10 to 25 kilometers వేసుకుంటాం. ఈ 10 to 25 kilometersలో రెసిడెన్స్లో వస్తుంది. అండ్ నార్మల్ పీపుల్ అక్కడే స్టే చేస్తారు. అండ్ అక్కడ ఐటీఎస్ ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అదే ఏరియాలో రావడం జరుగుతుంది. ఈ 10 to 25 kilometers రేంజ్. అండ్ 25 to అండ్ అబౌవ్ 50 ఇది థర్డ్ ఫేజ్ అనుకుందాం. ఈ 25 to 50 బిట్వీన్లో ఇక్కడ కొద్దిగా లేట్గా అనేది రిటర్న్స్ రావడం జరుగుతాయి. సో ఒక 10 yearsలో ఇలా జరుగుతుంటుంది. ఆ ఏరియాలో ఏం చేస్తుంటే సేమ్ అంతే, స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ ఇవన్నీ కూడా 0 to 10 kilometers ఇమీడియట్లీ జోన్ అంటారు. అండ్ 10 to 25 kilometers ప్రైమరీ జోన్ అంటారు. 25 to 50 kilometers సెకండరీ జోన్ అంటారు. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రైమరీ అండ్ ఇమీడియట్ జోన్ ఈ రెండింటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి 5 yearsలో రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 5 yearsలో ఇక్కడ రెసిడెన్స్ అనేది బాగా గ్రోత్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం 5 yearsలో రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ 25 to 50 అంటే ఇది సెకండరీ జోన్లో కొద్ది టైం పడుతుంది, ఒక 7 years లేదా ఒక 8 years మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవ్వడం జరుగుతుంది. సో భోగాపురంలో పెట్టాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ సిచ్యువేషన్ ఇదేని. ఎందుకంటే మన ఆంధ్రలో ల్యాండ్స్ అనేవి ఉన్నాయి కానీ చాలా వరకు ఎవరు అమ్మడం లేదు. సో ఉన్న వరకు వెంచర్స్ చాలా తక్కువ ఉన్నాయి. హైదరాబాద్ మించి చూసుకుంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి లొకేషన్, మంచి బడ్జెట్లో నేను మీకు ఇప్పిస్తాను. 5 yearsలో మీకు రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇట్లు మీ నవీన్ కుమార్, NBP Infra. అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మనం ఎక్కడి నుండి డెవలప్మెంట్ చేసుకుంటే మన ఆంధ్ర అనేది డెవలప్మెంట్ అవుతుంది. మనం వేరే స్టేట్లో వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు, కానీ మన ఆంధ్ర ఎప్పటికీ డెవలప్మెంట్ అవ్వదు. సో డూ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్ర, వైజాగ్. థ్యాంక్ యూ.